ప్రపంచంలోనే 8th బిగ్గెస్ట్ బ్యాంక్ అండ్ ఇండియాలో నంబర్ 1 బ్యాంక్ గా నిలిచింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. గుజరాత్ కు చెందిన హస్ముఖ్ భాయ్ పారేఖ్ గారు ఐసిఐసిఐ లో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి 1976లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత 1977లో హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీని స్థాపించి మొదటి హౌస్ లోన్ గా 30,000 రూపాయలను అందించారు. మన ఇండియాలో హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేసిన ఫస్ట్ కంపెనీ కూడా హెచ్డిఎఫ్సిఏ. ఇక అప్పటి నుంచి ఇండియాలో హోమ్ లోన్స్ తీసుకుని నెలసరి వాయిదాల్లో చెల్లించడం మొదలయ్యింది. ఆ తర్వాత లిబరలైజేషన్ ఆఫ్ ఇండియాస్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో భాగంగా 1994లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏర్పడింది. ప్రస్తుతం 4088 సిటీస్ లో 9092 బ్రాంచెస్ తో 2 లక్షలకు పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. ఇండియాలో ఫస్ట్ ఎస్ఎంఎస్ మొబైల్ బ్యాంకింగ్, ఫస్ట్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ను లాంచ్ చేసింది కూడా హెచ్డిఎఫ్సిఏ. ఐసిఐసిఐ నుంచి రిటైర్డ్ అయ్యి తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఫైనల్ గా హెచ్డిఎఫ్సిని స్థాపించి ఇండియన్ ఫైనాన్స్ హిస్టరీలో ఒక మైలురాయిగా నిలిచిన హస్ముఖ్ భాయ్ పారేఖ్ గారిని 1992లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.